సందర్భంలో తెలుసుకోవాలి. వీర్యస్థలనం ద్వారా అతడు దేవకీ గర్భంలోనికి చేరలేదు. దేవాతిదేవుడు తన అచింత్య శక్తిచే ఏ విధంగానైనా అవతరించగలడు. స్త్రీ గర్భంలో బీజప్రదానమనే సాధారణ పద్ధతిలో జన్మింపవలసిన అవసరము అతనికి లేనేలేదు. దేవదేవుని రూపాన్ని హృదయంలో ధరించినప్పుడు వసుదేవుడు ప్రకాశవంతమైన సూర్యునిలాగా కనిపించాడు. ప్రకాశమాన సూర్యుని తేజోమయ కిరణాలు సాధారణ వ్యక్తికి దుస్సహంగాను దహింపజేసేవిగాను ఉంటాయి. వసుదేవుని విశుద్ధ హృదయంలో ఉన్నట్టి భగవద్రూపము శ్రీకృష్ణుని మూల రూపానికి ఆభిన్నము. ఎచటేని విశేషముగా హృదయములో శ్రీకృష్ణ రూపము ప్రకటమైనప్పుడు అది ధామము అని పిలువబడుతుంది. ధామం అనేది శ్రీకృష్ణుని రూపానికే కాకుండా అతని నామగుణ పరివారాలకు కూడా అన్వయిస్తుంది. అవన్నీ కూడా ఏకకాలంలో ప్రకటమవుతాయి. ఈ విధంగా దేవాదిదేవుని నిత్య రూపము సర్వశక్తిపూర్ణంగా వసుదేవుని మనస్సు నుండి దేవకీ మనస్సులోనికి ప్రవేశించింది. అస్తమించే సూర్యుని కిరణాలు తూర్పున ఉదయించే చంద్రునికి ఇవ్వబడిన చందంగా అది జరిగింది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సాధారణ జీవుని పరిస్థితులకు లోను కాకుండా వసుదేవుని శరీరంలో నుండి దేవకీదేవి శరీరంలోనికి ప్రవేశించాడు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అతని నారాయణాంశలు నృసింహ వరాహాది అవతారములు అతనితో పాటే ఉన్నట్లుగా తెలుసుకోవాలి. వారు కూడా ఎటువంటి భౌతిక స్థితులకు లోనుగారు. ఈ ప్రకారంగా దేవకి అద్వితీయుడు సర్వసృష్టి కారణుడైన దేవాదిదేవునికి నివాసంగా అయింది. పరబ్రహ్మానికి నివాసమైనప్పటికీ కంసగృహంలో బందీ అయిన కారణంగా ఆమె అణచబడిన అగ్ని వలె వ్యర్థమైన విద్య వలె గోచరించింది. అగ్నిని కుండలో పెట్టినప్పుడు దాని వెలుగులు బయటకు కనబడవు. అట్లే జనసామాన్యానికి లాభం చేయని వ్యర్థమైన విద్య కూడా గుర్తించబడదు. కంసుని కారాగృహంలో బంధించబడినందున దేవదేవుని ధారణ వలన కలిగిన ఆమె దివ్య సౌందర్యాన్ని ఎవరూ చూడలేకపోయారు. అయినా తన సోదరి దివ్య సౌందర్యాన్ని కంసుడు గమనించి దేవాదిదేవుడు ఆమె గర్భంలో ప్రవేశించాడని వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆమె పూర్వమున్నడును అంత అద్భుతమైన సౌందర్యంతో కనిపించలేదు. ఆమె గర్భంలో ఏదో అద్భుతమైన విషయం ఉన్నదని అతడు స్పష్టంగా తెలుసుకున్నాడు. భవిష్యత్తులో తనను చంపనున్న దేవాదిదేవుడు ఇప్పుడు వచ్చాడని నిశ్చయించుకొనిన కారణంగా అతడు మిక్కిలి కలవరపడ్డాడు. ఇప్పుడు దేవకిని ఏం చేయాలి? నిశ్చయంగా